దేవుని వాక్యము కింద సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం 22వ అధ్యాయము 10వ వచనం సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం పేజీ నెంబర్ 547. అందరం కలిసి చూద్దాం. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన కలహములు మాను, కోర్తి అవమానము మానిపోను. కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. 27 నుంచి చదువుకున్నాం. కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 31 వరకు మార్చి చదువుకున్నాం. పేజీ నెంబర్ 153. నేను చదువుతాను. 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. 31వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినగా లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము ప్రభు యొక్క మనం బలలోకి వెళ్తాం. అంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో మనము పాలు పొక్కులు పొందుతూ ఉన్నాం. ఆయనలో భాగస్వామ్యాన్ని పొందుతా ఉన్నాం. కాబట్టి ఆయనలో భాగస్వామ్యాన్ని పొందాలి అంటే ఆయన మనకు ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటే యోగ్యముగా తీర్పు పొందాలి. అలా యోగ్యులుగా ఉన్నవారు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసములను పాలు పొక్కులు పొందటానికి అర్హులు అని దేవుని వాక్యం చదువుతాం. అయితే ఇక్కడ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనంలో తిరస్కార బుద్ధి గల వారి తోలివేసిన యెడల కలహములు మానును, పోర్తిది అవమానము మానిపోవును అని. ఈ బలవర్తమానంలో ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుకొని ప్రభు వల్ల యోగ్యముగా చేయగలం. సమస్యలు అంటే ఇక్కడ పోరు అంటే సమస్య, కలహము అంటే కొట్లాటలు, తిరస్కారము అంటే ఒక మాట చెప్తే అది కాదు ఇంకొకటి అనేది తిరస్కారం. తిరస్కార బుద్ధి గలవాన్ని ఏం చేయాలంట?
తోలివేయాలి. తోలివేస్తే కలహములు ఏమైపోతాయంట? మాను. పోరు తీరి అంటే ఆ గొడవ ఆగిపోయి, ఆ సమస్య ఆగిపోయి, అవమానం కూడా మానిపోతా ఉంది అని దేవుని వాక్యము చెప్తుంది. అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనము సమస్యలను సృష్టించకూడదు. దీని ఒక వాక్య భాగం యొక్క భావం ఏమిటంటే, దేవుని పిల్లలమైన మనము సమస్యలను సృష్టించకూడదు అనేది దేవుని యొక్క వాక్యం. మనం సమస్యలను సృష్టించే వారిగా ఉంటే దేవుని యొక్క బలంలో మనం చేయవేయడానికి అర్హులము కాము. సమస్యలను సృష్టించకపోతే, అలాంటి మనసు మనకు లేకపోతే ప్రభు బలంలో చేయవేయడానికి మనము అర్హులం. అందుకే నేను 2 లేదా 3 తలంపులను మీకు నేను చూపించి ప్రభు వల్లకి మనము వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మొదటి తలంపులో దేవుని యొక్క వాక్యము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. లేవికి ముని మనమడును, కాహాతుకు మనమడును, ఇస్హారు కుమారుడునకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పేరేతు కుమారుడైన ఓనాను యోచించుకొని. 2వ వచనం. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఇక్కడేమొచ్చింది? లేవి ముని మనమడు. ఎవరంట? లేవి ముని మనమడు. ఈయన లేవి యొక్క ముని మనముడు అంటే అర్థం ఏంటి? లేవి యొక్క మనమడి మనమడి అంటే ఏం చేశాడు ఈయన మోసే మీద సనుగుడ ప్రారంభించాడు. సనుకోవడం అందరినీ వేర్పడి వాటికి విరోధముగా అనేక మంది లేపినట్లుగా మనము చూస్తున్నాం. విరోధంగా లేపడానికి గల కారణం ఏమిటి? అతను కూడా మోసే ఎవరు? మోసే ఎవరండి? మోసే లేవీయుడు. మోసే కూడా యాజకుని యొక్క కుమారుడే. అందుకే మోసే మీద విరోధముగా లేచాడు. మోసే మీద విరోధముగా లేచి మోసేతో నే దేవుడు మాట్లాడతాడా, నా మనతో మాట్లాడా అని మోసేకు ఏమాత్రము దేవునికి భయపడక మోసేకు విరోధముగా లేచినటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. ఈ లేవి వంశస్థుడు, ఇతరులు లేవి వంశస్థుడే, ఆయన లేవి వంశస్థుడే. ఆ విషయం మనకి ఎక్కడ అర్థమవుతుందంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. లేవి వంశస్థుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకును, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని
వాడు సుందరుడైన చూసి 3 నెలలు వాడిని దాచారు. ఇప్పుడు మోసేను 3 నెలలు దాచారు. మోసే తల్లి ఎవరు? లేవి వంశస్థుడు. మోసే తండ్రి ఎవరు? లేవి వంశస్థుడు. అయితే లేవి వంశానికి చెందినటువంటి ఒక మునిమనుడు కోరాకు, ఇస్హారు కుమారులకు కోరాకు కూడా ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. మీకు అర్థం కావట్లేదేమో. మా ఇంటి పేరు అది, వాళ్ళ ఇంటి పేరు అది. ఫలానా వ్యక్తిని యాజకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి నన్ను కూడా నేను వంశస్థునే, నాకేం తక్కువ? అర్థమైందండి? మా ఇంటి పేరు భక్తుల, మా ఇంటి పేరు వాడి ఇంకొకరు ఉన్నాడు, నేను కూడా భక్తుల వంశానికి చెందిన వాడిని, ఆయనే నా సేవకుడు, నేను సేవ చేయలేను అని చెప్పి నాకు విరోధముగా లేచి. అంటే మోసే లేవి వంశస్థుడు కనుక లేవి వంశస్థుడైనటువంటి మోసే మీద ఇంకొక లేవి మనమడు, లేవి వంశస్థుడైనటువంటి మనమడు, అతని పేరు ఇస్హారు కుమారుడునకు కోరాకు, రూబేను గోత్రములో ఏలియాబు. మేమందరం ఒకే సంబంధికులం కదా అని చెప్పి మోసే మీద వారు వ్యతిరేకంగా యోచించుకొని మోసేకు అహరోనులకు విరోధముగా వేరుపడ్డారు. ఇప్పుడు సమస్య ఏమైపోయింది? సృష్టించబడింది. రండి, 50వ వచనం చూడండి. 49వ వచనం చూడండి. 49వ వచనం అదే అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనం. కోరాకు తిరుగుబాటులో చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత. ఎంతమంది ఇచ్చారు? 14,700 మందికి తెగులు వచ్చారు. 34వ వచనం నుండి 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాకు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసింది. 33 వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలి భూమి వారిని మృంగివేసెను. వారి సమాధిలో ఉండకుండా నశించింది. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనం మృంగివేయమనుకొంచు పారిపోయి, మరి యెహోవా అతనిని అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసి. అలాగ వచ్చినటువంటి పరిస్థితి 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజం మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పారు. మళ్ళా ఏం చేశారు? యెహోవా ప్రజలను చంపారని చెప్పి మళ్ళా తిరుగుబాటు చేశారు. సమస్య ఎక్కడ ప్రారంభమైంది? 16వ అధ్యాయము 1వ వచనంలో సమస్య ప్రారంభమైంది. ఏమని ప్రారంభమైంది? మోషే మీద విరోధముగా సమస్యను సృష్టించారు. ఆయనతోనేనా దేవుడు మాట్లాడేది? మనతో మాట్లాడారా? మేమంటే ఏమనుకున్నాం? మేము కూడా అదే వంశానికి, అదే చెందిన, కాబట్టి మాతో కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పి సమస్యను సృష్టించారు. ఇక్కడ తిరస్కార బుద్ధి గలవారి తోలివేసిన యెడల కలహములు మానును అన్నాడు. ఇక్కడ ఏ సమస్య అయితే సృష్టించే వ్యక్తి ఉన్నాడో, ఈ యొక్క సమస్య సృష్టించినటువంటి కోరాకు తన కుమారుడు, బంధువులు అందరూ కూడా చాలా మంది చనిపోయినట్లుగా, ఒకటేమో భూమి మింగేసింది, రెండవదేమో అగ్నిగా చేసింది, మూడవదేమో తెగులు వచ్చింది. మళ్ళా మా వాళ్ళని పరిశుద్ధుల సమాజం మింగేసిన మోసతో మళ్ళా అగనంతో వాదులు అన్నప్పుడు ఏమైంది? 3 విధాలుగా తిరస్కార బుద్ధి అనేది సమస్యను సృష్టించి, ఏమి లేకపోయినా సమస్యను సృష్టించారు. ఆ సమస్యను సృష్టించడం అనే ద్వారా ఎంత నష్టం జరిగిందో చూడండి.
లేని వార్తను ఏం చేయకూడదు, పుట్టింపకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. సమస్యను సృష్టించారు. ఆ సమస్యకు వారందరూ కూడా, కోరాహు కుమారులందరూ కూడా పాడైపోతూ వచ్చారు. నేను మొదటి తరంలో ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే ఎవరి ద్వారా సమస్య సృష్టింపబడిందో వారందరినీ పాతాళము మింగివేసినట్టుగా, అగ్ని కాల్చివేసినట్టుగా, తెగులు సంభవించినట్టుగా వారు నాశనమవుతూ వచ్చారు. కాబట్టి దేవుని సమాజంలో, దేవుని సంఘములో మనము సమస్యలు సృష్టించే వారముగా ఉండకూడదు అని దేవుని వాక్యం ఈ తలంపును బట్టి మనకు తెలియజేస్తాము. రెండవ తలంపులోనికి వెళ్దాం పిల్లరా. రెండవ తలంపులోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. 24వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖము తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది కనుక అతడు ఉపమానరీతిగా ఇట్లా నేను ఈ అధ్యాయం అంతా కూడా 25వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క బిలాము ఇశ్రాయేలీయులను దీవించుటకై దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి, దేవుని ఆత్మ అతని మీదకి వస్తే అతను ఏం చేశాడు? చూడండి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే పిల్లరా, దేవుని బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలును తమ తమ గోత్రముల చొప్పున వచ్చాడు. వచ్చినప్పుడు వారు దిగినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి చేసింది, వారందరినీ కూడా దీవించి ఆశ్రయించారు. అయితే 23వ అధ్యాయంలో చూడండి, 23వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలు దహనబలిగా అర్పించింది. మరి బిలాము బాలాకుతో, బలిపీఠం మీద నీ దహనబలి ఎంత నిలిచిండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో ఆయన నాకు కనబరచడం నీకు తెలియజేస్తుందని చెప్పి మెట్ట ఎక్కింది. అక్కడ చూడండి 5వ వచనం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకునంతకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమని. అతడు బాలాకునంతకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచిండను. అప్పుడు బిలాము ఉపరామ రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజును రప్పించి, రమ్ము నా నిమిత్తం యాకోబును శపింపు, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అని. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతన్ని చూస్తున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. అదుగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడును. యాకోబు రేణువులను ఎవరు లెక్కించదురు, ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు. నీతిమంతుల మరణము కంటే మరణము నాకు నీతిమంతుల మరణము వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతం వంటిదవును గాక అని చెప్తాడు. అంతలో బాలాకు ఏం చేశాడు?
బాలాకు నిజానికి మనము ఆ యొక్క బాలాకు 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ యొక్క బాలాకు బిలామును ఇశ్రాయేలీయులను శపించుటకై తీసుకెళ్ళాడు. దేవుని కోపము 22వ అధ్యాయంలో బిలాము మీద రగులుకుంటూ వచ్చింది. చాలా సార్లు బిలాముకు దేవుడు ఆ 22వ అధ్యాయంలో హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయితే బిలాము ఏం చేశాడంటే బాలాకు యొక్క మాటలని ఇశ్రాయేలీయులను శపించడానికి, అంటే ఏంటి, దేని కారణం శపించాలనుకున్నాడు? డబ్బు చూపించారు. అతనికి ఏం చూపించారు? మీకు మేము సొమ్మిస్తాం, మీకు మేము బంగారు ఇస్తామని ఆశ పెట్టాడు. 22వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలు ఆ విషయాలన్నీ ఉంటాయి. అంటే సమస్య ఎక్కడ ఎవరి ద్వారా సృష్టించబడింది? బిలాము ద్వారా సృష్టించబడింది. అందుకే 24వ అధ్యాయము చివరి భాగంలో చివరి వచనాల్లో అక్కడ వారు వెళ్ళిపోతారు. కానీ అక్కడంతా 24వ అధ్యాయం 25వ అధ్యాయం చివరి వచనంలో వారు తంత్రములు చేసి జియోరు సంతతిలో తెగులు దినమందు పెరిగే విషయంలో చంపని తమ సహదరియు మిథ్యానుల కుమార్తె గొప్ప సంగతిలో మిమ్మను మోసపుచ్చిరి. అంటే పైన వచనాలన్నీ చూస్తే వారందరి 25వ అధ్యాయంలో 26వ అధ్యాయం మొదటి వచనం ఆ తెగులు పోయిన తర్వాత అంటాడు. ఆ తెగులు పోయిన తర్వాత అంటాడు. అంటే ప్రియులారా, బిలాము మొదట సమస్య సృష్టించుకున్నాడు. ఆ మిథ్యానీయులకు అందరికీ వచ్చింది తెగులు వచ్చేసి యెహోవా ప్రజలను శపించడానికి, యెహోవా సమాజంలో యెహోవా చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి సొమ్ము కాసిపడి వారిని శపించడానికి ఇష్టపడతాడు. ఇది దేవుని దృష్టికి న్యాయమైంది. బిలాము ఎలా ఉన్నాడు? సమస్యను సృష్టించేవాడిలాగా ఉన్నాడు. దేవుని సమాజానికి సమస్యను సృష్టించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు పిల్లరా, ఆకాను విషయం చూస్తాం మనం. ఆకాను ఏం చేశాడు? మనకు యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 1 నుంచి 26 వచనాలను మనం చదివితే ఆకాను కూడా ఏం చేశాడు? ఆ సర్వ సమూహానికి తాను చేసిన చిన్న దొంగతనము ఎంతో నష్టాన్ని, ఎంతో అవమానాన్ని తెచ్చిపెట్టింది కదా. ఒక్క బంగారు కమ్మి చీనారు వస్త్రం తీసుకుంట ద్వారా అతను దొంగ అయిపోయి ఆ యొక్క ప్రజలందరూ ఓడిపోతూ వచ్చారు. మహాసమూహాన్ని ఐగుప్తును బారించి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశము కనానీయులందరినీ, ఫిలిష్తీయులందరినీ తరిమేసిన దేవుడు ఒక చిన్న పట్టణం, హాయని పట్టణం ఈ ప్రజలు ఎదుర్కోలేకపోయారు. దానికి గల కారణం ఏమిటంటే ఆకాను చేసినటువంటి కీడు, ఆకాను చేసినటువంటి సమస్య, చిన్న దొంగతనం ఏమైపోయింది? చిన్న దొంగతనం అంటే అది పెద్దది కాదు. ఆకాను చేసిన దొంగతనము ఎంతవరకు వెళ్ళిపోయింది? వారందరూ, ఆ ప్రజలందరూ చాలా నష్టపోతూ వచ్చారు. 3,000 మంది కంటే ఎక్కువ చనిపోతూ. యెహోషువ దీనుడై ప్రభు దగ్గర వేడుకున్నాడు. ఆకాను ద్వారా చిన్న సమస్య సృష్టించబడి ఇజ్రాయేలు సమాజం చనిపోయారు. తన కుటుంబం అంతా కంట కుప్పవలే రాళ్ళ కింద పడి చనిపోతూ వచ్చారు. అంటే సమస్యలు సృష్టించకూడదు. ఈ ఆకాను చిన్న సమస్య సృష్టించి ఎంత నష్టపోయాడో చూడండి. బిలాము సమస్యను సృష్టించి ఇజ్రాయేల్ సమాజానికి కీడు చేయాలని చూసి మిద్యానీయులు ఎంతమంది నష్టపోతూ వచ్చారు. అలాగే కోరాహు, వాళ్ళు కూడా సమస్యను సృష్టించి వాళ్ళు భూమి నెరవేర్చి మింగివేయడం కాకుండా అగ్నితో కాల్చబట్టం, ఇంకా అనేక మంది తెగులతో. 2 తలంపులు మనం చూస్తా ఉంటాం. ఈ 3 తలంపులు, ఒకటేమో కోరాహు కుమారుడు సమస్య సృష్టించి నాశనం అవుతూ వచ్చాడు. బిలాము సమస్యను సృష్టించి నాశనం అవుతూ వచ్చాడు. ఇక్కడ ఆకాను సమస్యను సృష్టించి అనేక ప్రజలు నష్టపోతూ వచ్చారు. ఈ ఆకాను చేసిన దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. దొంగతనం అనేది చాలా ప్రమాదకరమైంది. ఒక్కరి వస్తువులను ఒకరు మనము
దొంగతనం చేయకూడదు. దొంగలు 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21:8 ఉంటుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరకంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. అబద్ధికులందరూ మండుగుండం దొంగతనం చేస్తారు. చేశావా దొంగతనం అనేది ఏం చెప్తాం కదక? చేశావా అయ్యా దొంగతనం అంటే ఏమంటాం? చేయలేదంట. చేయలేదంటే అప్పుడు ఏం చెప్పినట్టు? దొంగతనం నేను అబద్ధాన్ని ప్రేరేపిస్తుంది. నీ దొంగతనాన్ని నువ్వు కప్పించుకోవడానికి అనేకమైన అబద్ధాలు. ఆకారం మొదట ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం ద్వారా ఆకారం కుటుంబం అంతా కూడా చిన్న అబద్ధమే. దేవుని మందిరంలో, దేవుని సమాజంలో, దేవుని ఇంటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగతనం అనేది చేయకూడదు. దేవుని ప్రజలుగా బయట కూడా చేయకూడదు. దేవుని మందిరం చేయకూడదు అన్నావు, బయట చేయొచ్చా అంటే బయట కూడా చేయకూడదు. చాలా ప్రమాదం అన్నమాట. చిన్న అగ్గిపుల్ల అడవంతటిని ఎలా కాలబెడుతుందో మన చిన్న అబద్ధము, చిన్న దొంగతనం అనేది మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను నేలమట్టం చేస్తాం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆయనకి 7 నేత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 నేత్రాలు ఉన్నాయి. 7 నేత్రములు కలిగినటువంటి వాడు దేవుడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. కాబట్టి దేవుని మందిరం విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవునికి సాక్షిగా ఉండే విషయంలో, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సమస్యను సృష్టించే వారిగా ఉంటే దేవుడు. ఇంకోటి చివరిగా ఒక తరం చూసుకొని మనం ప్రభు వల్లకి వెళ్ళిపోదాం పిల్లరా. రండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు ఏంటి అట్టు తీసుకుపోతారు తామారును సుందరివతి సోదరుడుగా దావీదు కుమారుడు ఆమ్నోను ఆమెను మోగించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనని అయ్యా ఏమి సరిగ్గా చదువుమని తప్పు చెప్తే నేను కాదు, యూట్యూబ్ లో కూడా వింటా ఉన్నాను. చాలా ఏమి చేయవలనన్నను ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమని ఆమెను గురించి చింతాక్రాంతులై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడు. ఆమెకు మిత్రుడు అతడు దావీదు సహోదరున షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడైన నానాడికి చిక్కిపోవడం హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పువా అని ఆమ్నోనుతో అనగా, ఆమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోగించి ఉన్నానని అతనితో ఆయన. యెహోనాదాబుతో నువ్వు రోగిపోయినట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పడుకొనిండుము. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి భోజింపగా ఆమ్నోను పడక మీద పండుకొనెను. ఇప్పుడు ఆమ్నోనుకు ఆలోచన రాలేదు. ఆమ్నోను తన చెల్లెలైన తామారు మీద మోహపు చూపు కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో. అయితే ఆమ్నోనుకు చెల్లెలే, అబ్షాలోముకు సొంత చెల్లె. అయితే ఈ ఆమ్నోనుకు దావీదు సహోదరుడైనటువంటి యెహోనాదాబు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. దావీదు సహోదరుడి కుమారుడు యెహోనాదాబు. అతని ఆమ్నోను పిలిచి అడుగుతా ఉన్నాడు, నా చెల్లెలు కనుక ఆమెకు నేనేం చేయలేను, ఏమి చేయవలన కష్టం అని ఆలోచన చేసి మౌనంగా ఉన్నాడు. ఉంటే ఈ అభినాదాబు
యెహోనాదాబు వచ్చి అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన అంటే, ఎందుకైనా ఇంత చిక్కిపోయింది బాధపడతాను అంటే, నేను పలానా సహోదరి అబ్షాలోము చెల్లెలు తామారును మోహించిన నాకు కావాలి అని చెప్పి చెప్తాడు. ఆ విషయమును నువ్వు రాజకుమారుడు చిక్కిపోవడానికి గల కారణం ఏంటయ్యా, నువ్వు రోగిపోయినట్టుండి నీ చెల్లెలు నీకు వంట చేయడానికి పిలవమని చెప్పి పిలిపించమని సలహా ఇచ్చాడు. ఆ సలహాను బట్టి ఏం జరిగింది, ఆమ్నోను గొప్ప దావీదు యొక్క కుమారుడు, రాజకుమారుడు, చాలా చక్కని వాడు. అబ్షాలోము కూడా అంతంటే చక్కని వాడు. అబ్షాలోము రాజు కావాలని అబ్షాలోముకు ఆశ ఉంది. ఆమ్నోను అంటే దావీదు కూడా ప్రేమే. ఇప్పుడు ఆమ్నోను తన చెల్లెలను పాడు చేసిన పాపాత్ముడైపోయాడు. ఆ చిన్న సమస్య ఏమైపోయింది, తామారును ఆమ్నోను పాడు చేశాడు. రెండవది, అబ్షాలోము చేతిలో తామారు యొక్క పాడు చేసిన ఆమ్నోను చచ్చిపోయాడు. మూడవది, అబ్షాలోము 3 సంవత్సరాలు దేశాన్ని విడిచి పారిపోయాడు. 2 సంవత్సరాలు యెరూషలేములోనే ఉంటూ అబ్షాలోము దావీదును కలుసుకోలేకపోయాడు, రాజును కలుసుకోలేకపోయాడు. 3 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు మందిరం దేవుని యొక్క అంటే రాజు యొక్క ప్రాంతంలోనే ఉండి రాజు దర్శనం లేకుండా ఉన్నాడు. అప్పటికి అబ్షాలోము ఒకవేళ తన మంచితనం సాక్ష్యం బాగుంటే దావీదు తనంతట తాను అబ్షాలోము రాజుగా ప్రకటించాలి లెక్క. అంత పరాక్రమవంతుడు, అంత సౌందర్యవంతుడు, అంత అందగాడు అనమాట. అబ్షాలోము అంటే దావీదుకు చచ్చేంత ప్రేమ. అందుకే అబ్షాలోము చనిపోయినప్పుడు, అయ్యో నా కుమారుడు, నీ కుమారుడు నేను చనిపోయింటే ఎంత బాగుండేది. యోవాబు వీరందరూ యుద్ధానికి వెళ్తున్నప్పుడు అబ్షాలోము నన్ను బట్టి జ్ఞాపకం చేసుకుని నేను బతిలాడాడు. అబ్షాలోము చచ్చిపోయినప్పుడు దావీదు కన్నీరు మున్నీరైపోయాడు. అబ్షాలోము మీద దావీదు ఎంత ప్రేమ. అంటే సొలొమోను కంటే ముందుగా పుట్టిన అబ్షాలోము రాజుగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఎన్ని అవకాశాలు పాడైపోయాయి. తమ కుటుంబ వ్యవస్థ అంతా ఒక్క దుష్టుడు ఇచ్చిన ఆలోచన బట్టి, ఒక్కడు సమస్య సృష్టించబట్టి ఆ సమస్య ప్రకారం ఏమైపోయాడు, ఆ కుటుంబం వాళ్ళంతా కూడా పాడైపోతూ ఒక వేశ్యా కుమారుడు, అంటే వేశ్యానుడుగానే మనం బత్షెబా కుమారుడు రాజుగా వచ్చాడు. ఈ సమస్య అంతటి కారణం ఎవరంటే ఆ దావీదు యొక్క అన్న కుమారుడు ఆమ్నోనుకి ఇచ్చిన ఒక చెడు సలహా. ఆ సమస్యను బట్టి ఎంతగా వారి కుటుంబము నష్టపోతూ వచ్చింది. సమస్యలు సృష్టించడం ద్వారా ఎన్ని నష్టాలో చూడడిపోయాడు. అందుకే పౌలు కూడా ఒక మాట అంటాడు అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయంలో 24వ వచనంలో మాట ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, ఏలయనగా దేమేత్రియును ఒక కంసాలి సరిగా ఏలయనగా దేమేత్రియును ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండిగులను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయుటను గుంపుకూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవము బహుగా జరుగుతున్నదని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియా అయినంతటా బహుజనము ఒప్పించి తిప్పిన సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మనవృత్తి యందు లక్ష్యపోటే కాక మహాదేవి అయిన ఆర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అయినంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోని భయంతో వచ్చినదని వారితో చెప్పారు. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమాదేవి మహాదేవిని కేకలు వేసి పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలు ప్రయాణమై వచ్చిన మాసిదోనియను గాయను అర్చితులను పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి పౌలు జనుల సమేతకు వెళ్ళదచ్చని కానీ శిష్యులు వెళ్ళలేదు. అక్కడ చాలా నష్టం జరిగింది. ఈ యొక్క దేమేత్రియు అనేటువంటి వాడు క్రీస్తు యొక్క మార్గాన్ని గలిబిలి చేసి దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఈ యొక్క
ఈ పౌలును పట్టుకొని అనేక మంది మనం పూజించే దేవతలు కాదు అని ఆ విగ్రహాల వ్యాపారాన్ని పడబడుతున్నాడని చెప్పి మోసం చేసి వారి వ్యాపారం జరగనందున అనేక మందికి సమస్యగా సృష్టించి దేవుని సువార్తకు ఆటంకముగా నిలిచి ఉన్నాడు. అందుకే 37వ వచనం, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి వీరు గుడిదోసిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు. దేవేంద్రికి అతనితో కొన్న కంసాలకు ఎవరి మీద వ్యవహారం ఏదైనా ఉన్నాడలా న్యాయ సభలు జరుగుతున్నవి, అధిపతులున్నారు కనుక వారు ఒకరితో ఒకరు వాద్యమాడా వచ్చు. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనం ఈ గరిబిని చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరి గురించి మనము విచారణలోనికి తెత్తురేమని భయమవుతున్నది. ఇట్లు గుంపు కొన్నందుకు తగిన కారణం చెప్పజాలమైన వారితో ఆయనను అతడిలా చెప్పి సభ ముగించాను. ఆ సభలో ఒకవేళ ఈ సభ ఇంత గరిబిలిగా ఉంది, కొందరు కేకలేస్తా ఉన్నారు, మరి ఎవరి వల్ల ఈ సమస్య వచ్చిందంటే ఈ దేమేత్రి వలన. వారు దేవతలను దూషించలేదు, విగ్రహాలను పడగొట్టలేదు, వారి మీద అనవసరమైన రాద్ధాంతం చేశారు. అంటే ఈ సమస్యలను సృష్టించే వారి వల్ల సమాజానికి సంఘానికి ఎంత ఆటంకం ఉంటుందో చూడండి. అందుకే పిల్లరా, ఒకవేళ ఈరోజు ప్రభు బలవర్తమానం ద్వారా మనం దర్శించాం ఏమిటంటే మనం సమస్యలను సృష్టించే వారిగా ఉంటే మనం చాలా నష్టపోతాం. ఏ సమస్యను మనం ఊహించుకోకూడదు. ఎందుకంటే కొరాహు కుమారుడు సమస్యను సృష్టించి పాడవుతూ వచ్చారు. బిలాము సమస్యను సృష్టించి తన యొక్క ప్రభావాన్ని కోల్పోతూ వచ్చాడు. ఆకారం సమస్యను సృష్టించి తన కుటుంబమే కాకుండా అనేకులు చనిపోవడానికి కారణమయ్యాడు. అబ్షాలోము సమస్యను సృష్టించి అనేక మంది తన సహోదరులు చనిపోవడానికి కారణమయ్యాడు. చూడండి, దేమేత్రి కూడా అతను కూడా సమస్యను సృష్టించి పెద్దల సభ అల్లరి పెట్టడానికి, దేవుని పని జరగకుండా ఉండడానికి కారణం. ఒకవేళ మనల్ని పరీక్షించుకున్నప్పుడు మనం ఎలాంటి సమస్యలను సృష్టించే వారంగా ఉన్నామో పరీక్షించుకోవాలి. ఆ పరీక్షలో మనం చదువుకున్నటువంటి కొరింథీ సంఘముకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 37 వచ్చిన వరకు ఆ సమస్యలు సృష్టించే వారిగా, ఇతరులకు కీడు చేసేవారిగా, ఒకరి కుటుంబ విషయాలు ఒకరికి చెప్పేవారిగా, ఒకరి కుటుంబంలో ఇంకొక కుటుంబం గురించి గొడవ పెట్టేవారిగా, ఒకరిని చిన్న చూపు చూసేవారిగా మనం ఉంటే, ఊహించుకొని సమస్యలు మనమే కల్పించుకునే వారముగా ఉంటే ప్రభు బలలో చేయడానికి మనం యోగ్యులము. ఒకవేళ అలాంటి సమస్యలు ఎవరైనా సృష్టించే మనసు మీకుంటే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను సమస్య సృష్టించేవాడిగా ఉన్నాను, సమస్య సృష్టించేదానిగా ఉన్నాను, క్షమించు, ఇక మీద నాకు అలాంటి పరిస్థితి నుంచి దూరపరచమని ప్రార్థన చేసుకొని ప్రభువులో యోగ్యముగా చేయవేద్దాం. అలా కాక మనం పరీక్షించుకోకుండా అయోగ్యముగా ప్రభువులో చేయవేస్తే ఎంతో నష్టం. కనుక ప్రియులారా, ప్రభువు యేసు క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడిన వారు కనుక మనం ఆ సమస్యలను సృష్టించే వారముగా ఉండక సమస్యలకు మనం కారణం కాకుండా ఉండి దేవుని యొక్క బలంలో యోగ్యముగా చేయగలం. ప్రార్థన చేస్తాం.